ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? స్లిప్పులు తీసుకొని ఏమో నువ్వు వేసినావు ఓటు? సార్ మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము. మా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటాం వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమో నువ్వు వేసినావు ఓటు? ఏమో ఎందుకు వేయలేదు? కొత్త వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని దొబ్బుతున్నారు. ఏమో నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమో ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతున్నారు. ఊరివే రానిలే సార్. రైట్ సార్, అంజద్ బాషా గారు, ఇక్కడ నుంచి కొన్ని దృశ్యాలు చూసి మేము ఎంత మాట్లాడినా, వాస్తవ పరిస్థితులు ఎంతగా చెప్పినా, మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాన్ని ఏంటో చూశారు. అసలు నిన్న జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలా సాగింది? సార్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. అసలు నిన్న పోలింగ్ ప్రక్రియను అధికారులు, పోలీసులు ఎలా నిర్వహించారు? నిజంగా నిన్న జరిగిన అది ఎలక్షన్ అని ఎవరు చెప్పరండి. అది ఎలక్షన్ అని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని నిన్నటి రోజు ఖూనీ చేసిన రోజు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రోజు నిన్నటి రోజు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి తన మొదటి హక్కు ఓటు వినియోగించుకునే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. కానీ ఏ ఒక్క పౌరుడు కూడా, సామాన్యమైన పౌరుడు అక్కడ తన ఓటును వినియోగించుకోలేదండి. అక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి వాళ్ళ అనుచరులు, గూండాలు అందరూ కూడా మోహరించుకొని మరి ఆ బూతులను క్యాప్చర్ చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేసుకున్న పరిస్థితి మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్రంలో మనం ఎప్పుడు చూడలేదండి. అది ఏదో ఎప్పుడో మనం వింటున్నాం, బీహార్లో ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి గతంలో మనం వింటున్నాం. అది మనం కళ్ళారా మరి ఈరోజు ఈ పులివెందులలో కానీ ఒంటిమిట్టలో ఈ ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందో దాంట్లో మనం చూడగలిగాం, ప్రజలు కూడా చూడగలిగారు. సామాన్యమైన ఓటర్ని పోలింగ్ బూత్ వద్దకు కూడా రాని పరిస్థితి మనం చూసాం. మరి దానికి పోలీసు అధికారులు వాళ్ళకు ఓటు వేయడానికి, సామాన్యుడికి అవకాశం కల్పించడానికే కదా పోలీసులు ఉన్నారు. అందుకే కదా పోలింగ్లు పెట్టడము. మరి దానికి పోలీసు మరి ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఉంటూ మరి వాళ్ళ చేత ఓట్లు వేయించే బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళను పహారా కాస్తున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించలేదు. మరి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రము పహారా కాస్తూ మరి వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసుకొని మరి వాళ్ళు సైక్లింగ్ చేసుకోవడం అయితే ఏమి, మరి కొన్ని ప్రాంతాల్లో మరి వాళ్ళ నాయకులు మరి ఓట్లను గుద్దుకుంటున్న పరిస్థితి కూడా, దాన్ని వాళ్ళ పర్యవేక్షణలో, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరిగినాయని నేను కల్లారా చూసిన. ఎవరేసారు ఓట్లు? ఇప్పుడు సామాన్య ఓటరు ఓటేసేటటువంటి అవకాశం లేదు. మరి ఎవరేసారు ఈ ఓట్లన్నీ? ఎవరేసారు? ఎక్కడి నుంచి వచ్చేసారు? అదే కదా, సామాన్యమైన ఏ గ్రామంలో కూడా మీరు వెళ్ళి అడగండి. ఇప్పటికే చాలా మంది మహిళలు కూడా ఇప్పుడే మీరే వీడియోలు చూపించారు. మరి సామాజిక మాధ్యమాల్లో, మరి సోషల్ మీడియాలో కూడా అందరు కూడా చెప్తున్నారు, ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. మరి ఇతర ప్రాంతాల నుంచి, మరి పులివెందులను తీసుకుంటే జమ్మలమడుగు, మరి కమలాపురం, ప్రొద్దుటూర్, మరి ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది, ప్రతి బూత్కు 100 మందిని కేటాయించడం జరిగింది. మరి ఎంత దుర్మార్గం అంటే, మరి ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీగా పోటీ చేసిన మరి ఆ అభ్యర్థి మరి అతని ఇంటి పక్కనే
ఒక షామియానా వేసి అక్కడ ఒక పెళ్లి జరుగుతున్నట్టుగా మరి అక్కడ వంట వార్పు చేసుకుంటూ అక్కడ ఒక 200-300 మంది మరి అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలు వాళ్ళందరూ కూడా మొహరించుకొని మరి అది కూడా ఏంటి కర్రలు హాకీ స్టిక్లు రాడ్లన్నీ తీసుకొని ఎవరు కూడా ఓటు వేసేదానికి రాకూడదు, మీ ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని హుకుం జారీ చేసి మరి ఏ ఒక్క ఏజెంట్ని కూడా మరి లోపలికి పంపించిన పరిస్థితి లేదు. ఇప్పుడు 15 ఇవాళ నేను ఒకటే ఎలక్షన్ కమిషన్ కూడా మనం విజ్ఞప్తి చేసింది ఒకటే, ఎక్కడ ఒక్క ఏజెంట్ని కూడా లోపలికి పంపించిన పరిస్థితి లేదు. నేను ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడు అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా మరి ఎక్కడైనా ఆధారాలు చూపించమనండి. దాన్ని కూడా ఇప్పుడు చెప్పినట్టుగా పాషా గారు చెప్పినట్టుగా దాన్ని కూడా ఫోర్జరీ చేస్తారేమో, దాన్ని కూడా ఫోర్జరీ చేసి మరి వీళ్ళు కూడా అటెండ్ అయ్యారని చెప్పి ఏమైనా బహుశా చెప్పవచ్చు. ఇప్పుడు కలెక్టర్ సమక్షంలో దుర్మార్గమైన ఎలక్షన్ గతంలో ఎప్పుడు మనం చూడలేదు. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారులేమో కలెక్టర్ గారి అఫీషియల్ ఏదైతే ఉందో దాంట్లోనే కలెక్టర్ గారు పోస్టింగ్ చేసుకోవడం జరిగింది కొన్ని ఫొటోస్. మరి దాంట్లోనే ఒక ఫోటో చూస్తే దాంట్లో జమ్మలమడుగుకు సంబంధించిన 2 ఓటర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక ఓటర్ పేరు దస్తగిరి, ఒక ఓటర్ పేరు సందీప్ కుమార్ అని చెప్పి. మరి కలెక్టర్ గారు ఆ బూత్లో నిలబడి పర్యవేక్షణ చేస్తున్నారు, యథేచ్ఛగా మరి దొంగ ఓట్లు వేసుకుని పోతున్నారు. ఇదా ప్రజాస్వామ్యము? రాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర మీరు గట్టిగా ప్రశ్నిస్తూ కనిపించారు నిన్న కొన్ని దృశ్యాలు చూసినప్పుడు. బయట ప్రాంతం నుంచి రాయచోటి నుంచి మంత్రి గారు ఎంత దారుణం అంటే ఈశ్వర్ గారు, ఎంత దారుణం అంటే ఈశ్వర్ గారు, ఆయన ఒక మంత్రి, ఈ రాష్ట్రానికి ఒక మంత్రి. మరి గతంలో కూడా నేను కూడా మంత్రిగా పనిచేశా. అవును, గతంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి మా 5 ఏళ్ల కాలంలో. మేము ప్రచారానికి వెళ్ళాము, మరి ప్రజలకు ఓట్లు అడిగాము. మరి ప్రచారం ముగింపు ఎప్పుడు ఉంటుందో సాయంకాలం 5 గంటల వరకు ప్రచారం ఉంటుంది. ఆ ముగింపు అయిపోయిన మరుక్షణమే మనం మన ప్రాంతాలకు వచ్చేసిన పరిస్థితి. మరి ఈరోజు యథేచ్ఛగా మంత్రి ఏదైతే రాంప్రసాద్ రెడ్డి గారు మరి అక్కడ పోలింగ్ బూత్లో అది కూడా ఏంటి ఒక కాన్వాయ్ వేసుకొని ఒక 20 బండ్లు వెహికల్స్ వేసుకొని ఒక 200 మందితో మరి అక్కడ అసలు మంత్రి గారికి ఎవరైనా గన్మెన్ ఉన్నవాడు ఎక్కడ కూడా మరి పోలింగ్ బూత్లో వెళ్ళకోకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. గన్మెన్ ఉన్నవాడు ఎవరు కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళకోకూడదని చెప్పి మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక మంత్రి యథేచ్ఛగా కాన్వాయ్ వేసుకొని 144 సెక్షన్ అంటారు, 144 సెక్షన్ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి రాకూడదంటారు. అక్కడ నాయకులకందరు కూడా హౌస్ అరెస్టులు చేశారు. మరి ఎవరు కూడా కొందరికి అరెస్ట్ చేశారు. మరి మన పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉదయం 4:30 గంటకే ఆయనకు అరెస్ట్ చేసి మరి వెహికల్లో కూర్చోబెట్టుకొని జిల్లా అంతా తిప్పడము. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రూల్స్ వర్తిస్తాయి, తెలుగుదేశం పార్టీ నాయకులకు రూల్స్ వర్తించవు. మరి అదే రీతిలో మరి ఏదైతే మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి ప్రతి బూత్కు ఆయన అనుచరులతో వెళ్ళడము, మరి పోలీసు సెల్యూట్ కొట్టి ఆయనకు లోపల పంపిస్తారు. మరి వాళ్ళ అనుచరులు ఆయన సైగ చేస్తాడు, ఆయన బయట నిలబడతాడు, వాళ్ళ మనుషులు లోపలికి వెళ్ళి మరి ఆ యొక్క పోలింగ్ గుద్దుకోవడము, మరి వాళ్ళు బయటికి యథేచ్ఛగా వచ్చి మళ్ళీ నెక్స్ట్ బూత్కి వెళ్ళడం. పోలీసులు వాళ్ళకు పహారా కాస్తారు. ఆయన సమక్షంలోనే ఒక ఏజెంట్ పైన దాడి జరిగింది, మంత్రి గారి సమక్షంలోనే ఒంటిమిట్టలో. అవును, ఏజెంట్ బయటికి లాగి ఆయన బయట నిలబడి ఉన్నాడు, కాళ్ళతో కొట్టారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పక్కనే నిలబడి వాళ్ళ అనుచరులతో ఆయనకు ఏదైతే ఏజెంట్ బయటికి లాగి తన్నిన విజువల్స్ అన్ని కూడా మనం చూసాం.
అదే మేము ఎక్కడ మేము వెళ్ళలేదు, మేము కడపలోనే ఉన్నాం, మన పార్టీ ఆఫీస్లో ఉండి మనం ఏం జరుగుతుందని చెప్పి మనం పర్యవేక్షిస్తున్నాం. Yes. ఎప్పుడైతే ఆ ఏజెంట్ బయటికి లాగి తన్నుతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత మనం ఇక్కడ కడప నుంచి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారు తప్ప మనకు వెళ్ళకోకుండా చేస్తారు తప్ప మరి అతనికి ఏమీ చెప్పరు. అతనేమో అతని అనుచరులతో ఒక్కొక్క బూత్ కంప్లీట్ చేసుకొని ఇంకొక బూత్కి వెళ్తాడు. రైట్. ఇదేనా ప్రజాస్వామ్యం?